హలో అండి. ఈరోజు నేను మనం పాతకాలపు వంట తాటి బూరెలు ఎలా చేసుకోవాలో చెప్తాను. మనం తాటికాయలు నల్లగా ఉన్నవి తీసుకోవాలండి. అవైతే చాలా టేస్ట్‌గా ఉంటాయి. దానిపైన లేయర్ అంతా తీసేసుకోవాలి. అప్పుడు మనకు తాటికాయ 3 పార్ట్స్‌గా వస్తుంది. తర్వాత తాటికాయ 3 పార్ట్స్‌ని మనం బియ్యం జల్లించుకొని జల్లెడైతే అందరి దగ్గర ఉంటుంది. దాని గుజ్జంతా తీసేసుకోవచ్చు దాన్ని పెట్టి. గుజ్జు తీసుకున్న తర్వాత గుజ్జులో బెల్లం తురుము, కొబ్బరి తురుము, యాలకుల పొడి, బియ్యం బాగా ఈ 4 కలిపేసి మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని మనం అరిసెలైతే ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అంతేనండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఎవరికీ తెలిసి ఉండదు ఈ వంట. మీకు ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హలో అండి. ఈరోజు నేను మనం పాతకాలపు వంట తాటి బూరెలు ఎలా చేసుకోవాలో చెప్తాను. మనం తాటికాయలు నల్లగా ఉన్నవి తీసుకోవాలండి. అవైతే చాలా టేస్ట్‌గా ఉంటాయి. దానిపైన లేయర్ అంతా తీసేసుకోవాలి. అప్పుడు మనకు తాటికాయ 3 పార్ట్స్‌గా వస్తుంది. తర్వాత తాటికాయ 3 పార్ట్స్‌ని మనం బియ్యం జల్లించుకొని జల్లెడైతే అందరి దగ్గర ఉంటుంది. దాని గుజ్జంతా తీసేసుకోవచ్చు దాన్ని పెట్టి. గుజ్జు తీసుకున్న తర్వాత గుజ్జులో బెల్లం తురుము, కొబ్బరి తురుము, యాలకుల పొడి, బియ్యం బాగా ఈ 4 కలిపేసి మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని మనం అరిసెలైతే ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అంతేనండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఎవరికీ తెలిసి ఉండదు ఈ వంట. మీకు ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.